సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో తాజాగా నెలకొన్నటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశం ఇంకా హీట్గానే కొనసాగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన జరిగినటువంటి రాయి దాడి ఎవరు చేశారు, ఏ ఉద్దేశంతో చేశారు, దానికి సంబంధించినటువంటి అనుమానితుల అరెస్టుల పరంపర కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ కేసులో కొంత పురోగతి కనిపించినట్టుగా తెలుస్తుంది. దీన్ని కొంత రాజకీయంగా పరంగా కూడా ఈ కేసు మల్లబోతుందనేటువంటి ఒక సమాచారం కూడా తెలుస్తుంది. కొంతమంది అరెస్టుల పర్వం కూడా కొనసాగుంది. ఒడ్డెర సంఘానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఓవరాల్గా దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఈ కేసులు అనేటువంటి వివరాలను తెలుసుకుందాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో తాజాగా ఈ ఘటనకు సంబంధించి కొంతమంది ఒడ్డెర కాలనీకి సంబంధించిన పిల్లల్ని అరెస్ట్ చేశారని ఆ తల్లిదండ్రులు కూడా ఆందోళన చేయడం ఇలాంటి రకరకాల వార్తలు చూస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఇంకా కేసుని నాని చెప్పిన దాని ప్రకారం చూస్తే బోండా ఉమా ఉన్నాడుగా, మాకు అనుమానంగా ఉంది, ఆ రకం కూడా దర్యాప్తు చేయాలని ఆయన ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చారు. ఎటు మళ్ళబోతుంది సార్ ఈ కేసు? అంటే ఒక రెండు బ్లాస్టింగ్ స్టేట్మెంట్స్ ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక కామెంట్ చేశారు ఆల్రెడీ. బోండా ఉమా చుట్టూ రాజకీయం మళ్ళిస్తున్నారు. యాక్చువల్గా నిన్న ఉదయం సతీష్ అనేటువంటి అబ్బాయిని అరెస్ట్ చేశారు ఒడ్డెర కాలనీకి సంబంధించి. అతనితో ఉన్నటువంటి ఒక నలుగురు ఫ్రెండ్స్ని కూడా తర్వాత అరెస్ట్ చేశారు. అంతకు ముందర ఒక 20 మందిని ఎంక్వైరీ పేరుతో కొట్టారు అనేటువంటి మాట ఒకటి వచ్చింది. సో దాని మీద వాస్తవం ఏంటనేది బయటికి రాకపోయినా కానీ ఎప్పుడైతే నిన్న సతీష్ అనే అబ్బాయిని అరెస్ట్ చేసి ఇంకో 4-5 పట్టుకెళ్ళారో అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలన్నీ రోడ్డు పైకి వచ్చినాయి, ధర్నాలు చేసినాయి, మీడియా అందరితో కూడా మాట్లాడినాయి. 300 రూపాయలు ఇస్తామని మగవాళ్ళకి, ఆడవాళ్ళకి 200 రూపాయలు ఇస్తామని చెప్పని ఆశ పెడితే మేము అందరం బయటకు వచ్చాం, అసలు మేము బయటికే వచ్చేవాళ్ళం కాదు, ఈ తరలింపుతో మాకు సంబంధమే లేదన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. సో ఏం జరిగింది ఏంటనేది బ్యాక్ ఎండ్ స్టోరీస్ కొన్ని ఆల్రెడీ బయటకు వస్తున్నాయి. ఈ రెండు సంఘటనల కంటే ముందర బోండా ఉమా ఘటన జరిగినటువంటి రాత్రి 8:30 ఘటన జరిగింది. ఆ మరుసటి రోజు ఉదయం 11:30 బహుశా 12:30 ఆ టైంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి అప్పుడే ఆయన ఒక మాట చెప్పాడు. పశ్చిమ నియోజకవర్గం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పుడు సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో విజయవాడ మధ్య నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు ఎమ్మెల్యేగా, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. అక్కడ బోండా ఉమా ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి. సో ఈయన రివీల్ చేసినటువంటి మ్యాటర్ ఏంటంటే వంకా సీను అనేటువంటి ఒక రౌడీ షీటర్ని దీనికోసం వినియోగించారు. ఆయన అక్కడ కొంతమంది కుర్రాళ్లతో డబ్బులు ఇచ్చి ఈ ప్రోగ్రాం అంటే ఈ కార్యక్రమం తీసుకొచ్చి ఆయన పైన అటాక్ చేసేలాగా ప్లాన్ చేశారు అనేది బోండా ఉమా చేసినటువంటి ఆరోపణ. ఇవాళ వచ్చినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే అసలు ఈ సతీష్ అనేటువంటి వ్యక్తికి డబ్బులు ఇచ్చి బోండా ఉమా ఒడ్డెర సంఘం అధ్యక్షుడి ద్వారా ఈ ఆపరేషన్ అంతా చేయించారు అనేది ఇప్పుడు చెప్తున్నటువంటి మాట. ఒడ్డెర సంఘం అధ్యక్షుని కూడా ఇవాళ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు, ఆయన ఎంక్వైరీ చేస్తున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. బోండా ఉమాని ఇరికించేటువంటి రాజకీయ కుట్ర జరుగుతుంది, సతీష్ అనే అబ్బాయి అమాయకుడైనా కానీ అతనికి తెలుగుదేశం పార్టీకి లింక్ ఎస్టాబ్లిష్ చేయాలని చూశారు, అది సాధ్యం కాలేదు కాబట్టి ఇప్పుడు ఒడ్డెర సంఘం అధ్యక్షుడిని పట్టుకెళ్లారు, వీళ్ళ ద్వారా వాళ్ళ మీద ఆయనతో అటాక్ చేయించినట్టుగా చెప్పించి బోండా ఉమా టార్గెట్ ఇక్కడ అనేటువంటి మాట చెప్పింది. అది జరిగిన ఒక అరగంటకో గంటకో కేసినేని నాని గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఎలక్షన్గా అధికారులు ఈ కోణంలో ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎందుకంటే బోండా ఉమా మీద ఎప్పుడో రౌడీ షీట్ ఉంది, చాలా చోట్ల దందాలు చేశారు, ఆయన కుటుంబం వసూళ్లకు పాల్పడుతుంది, ఈ హిస్టరీ అంతా ఆయన తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ. ఎందుకంటే బోండా ఉమా 2014 నుంచి అక్కడ ఎమ్మెల్యే, అంతకు ముందర కూడా విజయవాడ సెంటర్లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుడు. సో ఈ లెక్కలన్నీ తీసుకొచ్చి ఇప్పుడు బోండా ఉమా దగ్గరికి టార్గెట్ వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి అవకాశం ఉంది కాబట్టి అధికారులు కూడా చాలా నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నారనేటువంటి నమ్మకం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఏవైనా జరగవచ్చు ఈ సంఘటనలో. ఎందుకంటే మొదటి రోజు ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడకుండా, సెక్యూరిటీ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడకుండా అధికార యంత్రాంగం కూడా పదే ఎవరో టార్గెట్ చేసి కొట్టారు, ఇంతవరకు కొట్టిన రాయి దొరకలేదు. కానీ దాని మీద ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో, అదే విజయవాడ కమిషనర్ మొదటేమో అరచేయంత రాయి అన్నారు, అరచేయంత రాయితో కొడితే రాయి ఏమైపోయింది అనే దానికి సమాధానం లేదు. తర్వాత మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే టైల్స్కి సంబంధించినటువంటి ఒక పెంకు ముక్కతో కొట్టారు, అది చాలా బలంగా, పెంకు ముక్క అంటే అది రౌండ్గా ఉండే అవకాశం ఉండదు. సో అలాంటివి విసిరినప్పుడు గాలిలో అది ఎలాంటి డైరెక్షన్ తీసుకుని వెళ్ళొద్దో మనకు తెలుసు, కానీ ఒకరిని కొట్టి ఇంకొకరికి వచ్చి అదే తగిలింది అనేటువంటి మాట ఆయన చెప్తున్నారు. ఇప్పటికీ ఆ పెంకు ముక్క ఏంటిది అనేది బయట పెట్టలేదు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందనే దాని మీద కూడా కొంత అనుమానం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే దీనికి ఆధారాలు కనుక ఇస్తే 2 లక్షల రూపాయలు బహుమతి ఇస్తాం, ఎవరు చేశారు దానికి సంబంధించినటువంటి వీడియోలు కానీ, దాన్ని చూసిన వాళ్ళు కానీ, సంఘటనా స్థలంలో ఉన్నవాళ్ళు కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి 2 లక్షల రూపాయలు బహుమతి ఇస్తాం అనేటువంటి ప్రకటన కూడా పోలీసులే ఇచ్చారు.
సో ఇవన్నిటి ఫలితంగా చివరికి సతీష్ అనే కుర్రాడిని దోషిగా తేల్చారా? ఒకవేళ అతనే దోషి అనుకుంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆ స్కూల్ ఉన్న మాట వాస్తవం. ఆ స్కూల్ దగ్గర ఒక వాచ్మెన్ కుటుంబంతో సహా ఉంటారు. స్కూల్ దగ్గరికి ఎవరు వెళ్ళినా కానీ ఎవరిని లోపలికి రానివ్వరు. ఆ సమయంలో మా పిల్లలు అసలు స్కూల్ బిల్డింగ్ పైనే లేరని చెప్తున్నారు వాళ్ళు. స్కూల్ బిల్డింగ్ పై నుంచి వచ్చింది అనడానికి కానీ, స్కూల్ బిల్డింగ్ పైన మనుషులు ఉన్నారనడానికి కానీ ఎలాంటి సీసీ ఫుటేజ్ లేదు ఇప్పటివరకు. ఎలాంటి సీసీ ఫుటేజ్ లేదు, ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఫైనల్గా అతన్ని దోషి అని తేల్చారు. అతన్ని వడ్డెర సంఘం నాయకుడు ఉపయోగించుకున్నారండి. వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది అది ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తారు, దానికి ఏమైనా పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే అప్పుడు ప్రజలు నమ్మడానికి అవకాశం ఉంటుంది. అలాంటివి ఏవీ లేకుండా ఉంటే కనుక ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ సీజన్ను ఉపయోగించుకొని ఒక కట్టు కథని అల్లినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతకు ముందర కూడా కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం. చివరికి అసలు సంబంధం లేని వ్యక్తులు నిర్బంధించారనేటువంటి ఘటనలో ఒకటి కాదు, చాలా చూసాం. గవర్నమెంట్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనం మాట్లాడితే కోడికత్తి కేసు గురించే మాట్లాడాల్సిన అవసరం లేదు. అయేషా మీరా హత్య కేసులో అతను విపరీతమైన శిక్ష అనుభవించి, విపరీతమైన టార్చర్ అనుభవించి చివరికి అతనికి సంబంధం లేదని, అంటే పోలీసుల పనితనాన్ని నమ్మాల్సిన అవసరం లేదు అని ముఖ్యంగా విజయవాడ పోలీసులే ప్రూవ్ చేశారు. అయేషా మీరా కేసు ఎక్కడో జరిగింది కాదు, విజయవాడలో జరిగిందే కదా. కాబట్టి అంతకంటే బలమైనటువంటి నిదర్శనం ఉదాహరణ ఇంకోటి ఉండదు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద ఎవరికీ సదభిప్రాయం లేదు. ఎంత నిర్దిష్టమైనటువంటి ఆధారాలతో ఈ కేసును ఎస్టాబ్లిష్ చేస్తారో అనే దానికోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ రాజకీయ విమర్శలు చొరబడుతున్నటువంటి సందర్భంలో ప్రజలకు కూడా అధికారుల చిత్తశుద్ధి మీద అనేక అనుమానాలు వస్తున్నాయి. దానికి మరొక ఉదాహరణగా ఈ కేసు మారబోతుందా అనేటువంటి సందేహాలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు పోలీసులు ఏది బయట పెట్టలేదు కాబట్టి ఏం చెప్తారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సార్. సో అది మొత్తానికి తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించినటువంటి పురోగతి అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెడతామని చెప్పేసి అంటున్నారు. ఆ ప్రెస్ మీట్లో ఈ ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది, వాళ్ళు అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏం వెల్లడిస్తారో చూడాలి. దాని తర్వాత ఈ కేసుకు సంబంధించి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు పర్ఫెక్ట్గా చేశారనేటువంటి విషయాలు కూడా ప్రజలకు అర్థమయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.